అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎదురుంగా ఒక ఇల్లు వస్తుంది చూసారా? ఎలా ఉంది ఇల్లు? బానే ఉందా? మందనుకుంటారేమో మంద కాదు. మా కోడోడు ఇల్లు కడతాడని చెప్పాను కదా! అది ఇదే. ఎంత పెద్ద ఇల్లు కట్టాడో చూసారా అయ్యగారు? చాలా పెద్ద ఇల్లయితే కట్టాడు. ఇంత ఇల్లు కట్టాలంటే మన వల్ల అవ్వదు గానీ, సరే గాని లోపలికెళ్ళి లుక్కేద్దాం రండి. లోపలికొచ్చి చూస్తే ఎక్కడెక్కడి నుంచో రాళ్ళు తెచ్చయితే అతికించాడు ఒక హాల్‌లో ప్రత్యేకించి. ఇది పెద్ద హాల్ ఇది. ఇది పెద్ద హాల్ అని మనం అంటాం. కోయటోళ్ళైతే దీన్ని దివానీ అని లేకపోతే సాల్ అని గాని అంటారు అరబిక్‌లో. ఇదో పెద్ద హాలు. దీని పక్కన ఇంకోటి ఉంటది చిన్న హాలు. ఎక్కువ ఇవే పెట్టుకుంటారు ఈళ్ళు కోయటోళ్ళు. ఎందుకంటే పార్టీలయి చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, ఇంకా సోఫా సెట్‌లేసుకొని లోపల టీవీలయి పెట్టుకొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రెండే కాదు ఇంకా పెద్ద హాల్ ఉంది. ఇదో పెద్ద హాలు. ఇది ఎంట్రన్స్‌లో ఉంటది. ఎంట్రన్స్ డోర్ అదే. వచ్చినప్పుడు ఎంట్రన్స్‌లో ఉంటదన్నమాట ఇది పెద్ద హాలు. 3 హాల్‌లయితే ఇచ్చాడు కింద పెద్ద పెద్దయి. అంటే కోయటోళ్ళు దివాన్లే అని కూడా అంటారనుకోండి. ఇదేమో కిచెను. ఇంకా పనులైతే పూర్తి అవ్వలేదు. ఇంకా పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తి అవ్వాలంటే ఇంకా టైం పడతది. ఇంకా 5, 6 నెలలు టైం పట్టేత్తది. ఎందుకంటే ఇదంతా లేడీస్ పంచాయతీ. లేడీస్ పంచాయతీ మీద ఎళ్తదన్నమాట. ఈ కోయటోళ్ళు ఎక్కువ. లేడీస్ పంచాయతీ అంటే మీకు తెలుసు కదా! వాళ్ళ సెలక్షను లేట్ అవుతది. ఇంకా మెట్లు ల్యాండ్‌కి కూడా ఇంకా అవ్వలేదు రాళ్ళయి అతికించడం. మరి దానికేం సెలక్షన్ చేస్తారు మేడం గారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేసరికి అన్ని బెడ్‌రూములు. ఇక్కడ హాల్ లాంటివి ఏమి ఇవ్వలేదు. అన్ని బెడ్‌రూములు ఇచ్చేసాడు. 5 బెడ్‌రూములనే ఇచ్చాడు ఫస్ట్ ఫ్లోర్‌లో. ప్రతి బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమును, సెపరేట్‌గా ఒక కిచెన్ ఇచ్చాడు. మొత్తం ఫ్లోర్ అంతా. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్ అలా ఉంటది. థర్డ్ ఫ్లోర్ అలా ఉంటది. అందుకే మీకు చూపించలేదు. ఎందుకంటే మొత్తం అంతా రెడీ అవ్వలేదు కదా! ఇంకా పనులు జరుగుతున్నాయి. ఈ పనులు అవ్వాలంటే ఇంకా 5, 6 నెలలు టైం పట్టేత్తది. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ చిందర చిందరగా వస్తువులు ఎక్కడ పడితే అక్కడ అవి కనిపిస్తున్నాయి కదా! అంతా రెడీ అయ్యి బందరు చూస్తే మన కళ్ళుతో మనమే నమ్మలేమట. అలా పెట్టుకుంటారు కోయటోళ్ళు ఇంటి లోపల. బయట ఎలా ఉన్నా పట్టించుకోరు గానీ ఇంటి లోపల చాలా అందంగా పెట్టుకుంటారు. ఎక్కడో ఏదో స్వర్గంలోకి వచ్చామన్నట్టు ఉంటదన్నమాట. అంత రెడీ అయ్యి బందరు చూస్తే. అంత అందంగా పెట్టుకుంటారన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తువులు తెచ్చి బాగా అలంకరిస్తారన్నమాట. డెకరేషన్ అది బాగా ఎంకరేజ్ చేస్తారు ఈ కోయటోళ్ళు. బిల్డింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో ఒకటి తీస్తాను. అప్పుడు తీసి పెడతాను యూట్యూబ్‌లో అప్పుడు చూద్దురు గాని. అప్పుడు చూస్తే మీరే నమ్ముతారు. ఇంకా అన్నీ చూపించినా నా రూమ్ చూపించలేదా? నా రూమ్ చూపిస్తాను రండి. ఇంకా మన రూమ్ విషయానికొస్తే మనకైతే చాలా పెద్ద రూమ్ అయితే ఇచ్చాడు మా కోయటోడు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కూడా కొంతమంది కోయటోళ్ళు డ్రైవర్‌కి రూమ్ ఇవ్వడానికి చాలా బాధపడతారు. బయట డబ్బా లాంటిది ఏదో పెట్టి వాళ్ళకి డబ్బాలో అడ్జస్ట్‌మెంట్ అయిపోదామంటారు. కానీ మా కోయటోడు అలా చేయలేదు. మాకు చాలా పెద్ద రూమ్ అయితే ఇచ్చాడు. ఎందుకో మరి కొంతమంది కోయటోళ్ళైతే డ్రైవర్ రూమ్ ఇవ్వడానికే చాలా మంది బాధపడతారు. పనైతే చేయించుకుంటారు కానీ రూమ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఇంకా మనకైతే రూమ్ ఇచ్చాడు. అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ లోపలే. ఇంకా రూమ్ అంతా మనకిదే. కాకపోతే రూమ్ కొంచెం సీలింగ్ కొంచెం కిందకుంటది. అది మనకి ఇబ్బందేం కాదు. మామూలుగా చెప్తున్నాను మీకంతే. ఇంకేంటి మరి మన రూమ్ అది అంతా బానే ఉందా? ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వస్తాను. బాయ్.